ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలో అయితే మిథునకి డాక్యుమెంట్స్ కోసం దేవా ఫోన్ చేయడంతో మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పాలంటే నువ్వు వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ, అవసరం తనది కాబట్టి ఖచ్చితంగా దేవా నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడని హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. అంతలోనే ఇక వాళ్ళ వదిన త్రిపుర వచ్చి, ఏంటి మిథున, మేము అక్కడ నీతో అంత ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని మేమందరం ఎదురు చూస్తూ ఉంటే ఏదో ఫోన్ కాల్ రావడంతో అంత పరిగెత్తుకుంటూ వచ్చావు, ఎవరేంటి ఇంతకి ఫోన్ చేసింది అని అంటుండడంతో దేవా ఫోన్ చేశాడని అంటుంది. దాంతో త్రిపుర, అయినా తను ఫోన్ చేయడం ఏంటి, ఇంకా తనకి ఏ సంబంధం ఉందని, అయినా తను నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇక నీతో తనకేంటంట పని అని అంటుండడంతో ఇక మిథున, అలా అంటావేంటో దినా, తను నా భర్త అని అంటుంది. ఇక త్రిపుర, నీకేమన్నా పిచ్చి పట్టిందా, తను నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినా కూడా నా భర్త అంటావేంటి, ఏంటి మామయ్య అని అంటుంటే, ఏంటమ్మా ఇదంతా, అయినా నేను నీతో మాట్లాడాలనుకున్న ఇంపార్టెంట్ విషయం, నీకు అది తెగి పెళ్లి చేయాలని చెప్పి, ఇక నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేసాక వాళ్ళతో నీకేం సంబంధం అమ్మా అని అంటుండడంతో, ఏంటి నాన్న, నాకు మళ్ళీ పెళ్ళా, అయినా ఒక్కసారి పెళ్ళైన అమ్మాయికి మరోసారి పెళ్ళేంటి, నా జీవితానికి ఈ జీవితానికి దేవాయే నా భర్త, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేనని అంటుంది. దాంతో ఇక త్రిపుర వాళ్ళమ్మ, నేను చెప్పాను కదా తను ఇలానే మాట్లాడుతుందని, అయినా నా కొడుకు ఏంటో తననే పెళ్లి చేసుకుంటానని అంటుండడంతో, ఎవరో ఇంట్లో ఉండొచ్చినా కూడా ఒప్పుకొని ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు బాగైంది కదా, పదరా వెళ్దాం, ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడ ఎందుకు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక హరివర్ధన్, ఏంటమ్మా మిథున అని అంటుండడంతో, నాన్న, నేను అప్పుడు అదే మాట అన్నాను, ఇప్పుడే అదే అదే మాట అంటున్నాను, నాకు పెళ్ళైపోయింది, నా భర్త దేవా అని చెప్పి అంటుంది. దాంతో ఇక వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటారు. ఇక అంతలోనే దేవా, అవసరం నాది కాబట్టి వెళ్ళక చేస్తానా, ఇప్పుడు ఆ మిథునం తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని త్వరగా అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి దేవా మిథున కోసం వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి హారన్ కొడుతూ ఉంటాడు. ఇక అంతలోనే మిథున శారీ అదంతా మార్చుకొని రెడీ అయి ఉంటుంది. ఇక దేవ హారన్ కొడుతూ ఉండడంతో మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ బయటికైతే వెళ్తుంది. ఇక దేవ వచ్చి బండెక్కని అంటాడు. ఇక మిథున ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బండెక్కుతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏంటి అలా వెళ్ళిపోతుంది అని అంటుండడంతో ఏమో అన్నట్టుగా కంగారుగా చూస్తూ ఉంటారు. ఇక మిథున దేవ బైక్ పైన వెళ్తూ దేవాని అద్దంలో నుంచి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే దేవ భుజం పైన చేయి వేయాలా వద్దా అని ఆలోచిస్తూ దేవ భుజం పైన అయితే చేయి వేస్తుంది. దాంతో దేవ, ఏంటిది భుజం పైన చేయి వేసావు తీ అని అంటాడు. దాంతో మిథున, అయితే నన్ను దించేసి, నేను రాను అసలుకి, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో నేను చెప్పనని అంటుంది. దాంతో దేవా, సరేలే వేసుకో అని అంటాడు. ఇక అలా మిథున హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక దేవా వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళి మిథున చేపట్టుకొని లోపలికి అలా తీసుకొస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక దేవా వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, అన్నయ్యలు, ఇక వదినలు, ఏంటి తనని తీసుకొస్తున్నాడని చెప్పి, ఇక దేవా ఇంట్లోకి తీసుకొచ్చి, ఇప్పుడు చూపించు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ అని అంటుండడంతో, గుర్తుకు రావాలి కదా, చూస్తానుండు అని చెప్పి ఇక చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అన్నయ్య, ఏంట్రా తనని మళ్ళీ తీసుకొచ్చామని శ్రీరంగం అడుగుతూ ఉంటే, మరి ఏం చేయమంటావు, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తనకే తెలిసిందట, ఆ డాక్యుమెంట్స్ తను వెతికి పెట్టాక తనని ఇంటికైతే పంపించేస్తాను అని చెప్తూ ఉండడంతో, ఇక మిథున, ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ వెతికిస్తే ఖచ్చితంగా నన్ను మళ్ళీ ఇంట్లో దించేస్తాడు, అందుకోసమే గుర్తుకు రాలేదని చెప్పి ఇక్కడే ఉండాలని చెప్పి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు, గుర్తుకొచ్చాక వెతికిస్తానని అంటుంది. దేవా, ఏంటి ఆటలాడుతున్నావా, అయినా ఇంటికి తీసుకొచ్చాక ఇప్పుడు ఇలా మాట్లాడతావేంటి అని అంటుంటే, మరి నన్ను ఏం చేయమంటావు, నేనైతే ఇలానే వెళ్ళిపోమంటావా అని అంటుండడంతో, ఇక ఆ డాక్యుమెంట్స్ అవసరం కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం సమాధానం చెప్పాలని, నిజంగా నీకు గుర్తుంటే చెప్పు, అక్కడ రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది, అది పేదల కోసం పురుషోత్తమన్న ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాడు, ప్లీజ్ అని బ్రతిమిలాడడంతో ఇక మిథున ఆ డాక్యుమెంట్స్ని అయితే ఇచ్చేస్తుంది. దాంతో దేవా, పద నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తానని అంటుండడంతో, దేవా వాళ్ళమ్మ, ఎక్కడికి రా వెళ్ళేది, తను నా కోడలు, నీ భార్య ఇంకిక్కడే ఉంటుందని అంటుంది. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక మిథున
మిథునతో సహా. దాంతో దేవా ఏమైందమ్మా నీకు పిచ్చి పట్టిందా అని అంటుండడంతో, పిచ్చి పట్టలేదురా, ఇప్పుడే నేను అసలైన నిజాన్ని తెలుసుకున్నాను. ఈ అమ్మాయి నిజంగా మన ఇంటి దేవతరా, తనని దూరం చేసుకొని మనం తప్పు చేసాం. ఇప్పుడు ఎలాగో నువ్వే తీసుకొచ్చావు కాబట్టి తను ఇంకా ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అమ్మ ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి, నేను చెప్తున్నానని అంటుంది. ఇంకా సత్యమూర్తి కూడా ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటుండడంతో, నేను తర్వాత చెప్తానండి అని అంటుంది. ఇక మిథున అత్తయ్య అని పిలుస్తుంటే ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఇక దేవా కూడా వాళ్ళ అమ్మ ఒప్పుకోవడంతో, సరేనమ్మా నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదనలేదని చెప్పి ఇక నాకు అర్జెంటుగా పని ఉందని బయటికి వెళ్తాడు. ఇక దేవా వాళ్ళమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పి అంటుంటే, ఏంటత్తయ్య అలా అంటున్నారు అని చెప్పి అంటుంది. నేనే కదమ్మా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నాను, నీ విలువ ఇప్పుడే నాకు తెలిసింది. ఇక మీదట నిన్నెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని అన్నాను. అలాగే నువ్వు కూడా మా ఇంట్లో వాళ్ళందరితో నువ్వు కూడా ఫ్యామిలీ మెంబర్, ఇప్పటి నుంచి నువ్వు కూడా ఇంట్లో అందరితో పాటు కలిసి ఫోన్ చేయొచ్చు, అన్ని విషయాల్లో నువ్వు కూడా మాకు హెల్ప్ చేయొచ్చు అని చెప్పడంతో ఇక మిథున సంతోషానికి అయితే అవధులు ఉండవు. ఫ్రెండ్స్ ప్లీజ్, ఇక దేవానే మిథున ఇంటికి తీసుకొని రావడంతో అలా మళ్ళీ మిథున ఆర్యగా అయితే అక్కడే ఉండిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.